అండి ఇది మిషన్ నేను యూట్యూబ్లో చూశాను. అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అని సెర్చ్ చేస్తుంటే నాకు యూట్యూబ్లో ఈ కంపెనీ గురించి అని తెలుసుకున్నాను నేను. అంటే ఇదే కాదు ఇంకా దీంతో పాటు చాలా ఇట్లా చూశాను. ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ ఇట్లా చేశాను. అంటే ఏ బ్రాండ్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఉందా, సర్వీస్ ఉందా, కరెక్ట్ సర్వీసింగ్ ఇట్లా ఇస్తున్నారా లేదా. మెయిన్ మిషన్కి ఏంటంటే సర్వీసింగ్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ కదా. మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేసేటట్టు కాదు కదా. ఇది సర్వీసింగ్ ఇట్లా ఉండాలి కదా అనేసి నేను అన్నిటి గురించి ఎంక్వైరీ చేశాను. ఈ మిషన్ UME నేను కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ ఇట్లా నేను చాలా చూసా. అన్నిట్లో నాకు ఏంటి అంటే కంపేర్ చేసిన తర్వాత ఇది చాలా బెటర్ అనిపించింది. నాకు మెయిన్ ఏంటి అంటే ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ పరంగా కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్వీసింగ్. ఈ రెండు నాకు చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. అందుకని ఫస్ట్ ఈ సర్వీసింగ్ దీనికి వెళ్ళాను. ఇది నాకు నచ్చి దీనికి వెళ్ళాను, ఇది అప్రోచ్ అయ్యాను. వీళ్ళ రిసీవింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు భరత్ సార్ కానీ, రఫీ సార్ కానీ, రెహమాన్ సార్ కానీ వీళ్ళందరూ, మౌనిక అని ఇంకొక అమ్మాయి ఇట్లా ఉంది దాంట్లో, తన ఇట్లా నన్ను ఫాలోఅప్ చేసేది బాగా. అట్లా ఫాలోఅప్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం మంచిగా అనిపించింది, రిసీవింగ్ బాగుంది అని అలా అప్రోచ్ అయ్యాను. ఇది నేను బుక్ చేసిన అసలు యాక్చువల్లీ నాకు ఏంటి అంటే 2 daysలోనే ఎమ్మటే అర్జెన్సీ ఉండి వెళ్ళాను. ఏంటంటే నాకు అంటే కొంచెం సెంటిమెంట్స్ బాగా. నేను మా ఇంట్లో వాళ్ళని ఇట్లా కనుక్కుంటే ఏంటి అంటే లేదు మంచి రోజులు ఇప్పుడే ఉన్నాయి, కంపల్సరీ తీసుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఎమ్మటే ఇమ్మీడియట్గా నేను అదే రోజు వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళి నేను ఈ రోజు బుక్ చేసుకుంటే నాకు రేపు డెలివరీ కావాలి కంపల్సరీ అని చెప్పారు. చెప్తే వాళ్ళంటే ఓకే మేడం కంపల్సరీ మీకు అలా చేస్తాము, మీరు అర్జెన్సీ అంటున్నారు కాబట్టి మీరు ఏం ప్రాబ్లం లేదు మీకు, అట్లా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నేను ఈ రోజు బుక్ చేస్తే నెక్స్ట్ డే నాకు ఆఫ్టర్నూన్ వరకు ఈవినింగ్ బుక్ చేశాను. ఈ రోజు నేను ఈవినింగ్ బుక్ చేసి నాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు నాకు ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది. డెలివరీ ఇట్లా చాలా ఫాస్ట్గా ఉంది. మన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇట్లా మనకి దీంట్లో టెక్నీషియన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళకి ఫోన్ చేసి ఎమ్మటే రిసీవ్ చేసుకున్నారు. అంటే ఏదో ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చేసాం పేమెంట్ అయిపోయింది కదా అన్నట్టు అట్లా లేజీ ఎవ్వరు ఏం చేయలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం నైట్ కొంచెం లేట్ అయినా ఫోన్ చేసినా ఇట్లా వాళ్ళు ఆన్సర్ చేశారు. అది మాత్రం నాకు రిసీవింగ్ లో చాలా బాగుంది. వీళ్ళకి ప్రోడక్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత కస్టమర్ని వదిలేయడం అనేది వాళ్ళైతే అలా అయితే ఏం చేయలేదు. అలా చాలా బాగుంది. డెలివరీ అయిపోయిన తర్వాత అదే రోజు నాకు డెమో ఇట్లా ఇస్తామని అన్నారు. కానీ నేనే ఉండి వద్దు నాకు ఎమ్మటెమ్మటే నెక్స్ట్ డే నాకు డెమో కావాలి అని అంటే వాళ్ళు అది కూడా ప్రొవైడ్ చేస్తారు. నాకు నెక్స్ట్ డే డెమో ఇస్తాము, డెమో పర్సన్ని పంపిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే వెంకట్ గారిని, మీకు ఇక్కడ ముందర కనిపిస్తున్న వెంకట్ గారిని పంపించారు డెమోకి. తను నాకు ముందే చెప్పాడు నేను 11 o'clock వస్తాను మేడం అని చెప్పారు. తను అన్న టైంకి వచ్చారు, నాకు కాంటాక్ట్ లో ఇట్లా ఉన్నారు. వాళ్ళు అదే టైంకి ఇట్లా మిషన్ చాలా బాగుంది. UME ఎంబ్రాయిడరీ.